నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మాదాపూర్, నల్లూరు, కిసాన్ నగర్లో భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి బీజేపీ భరోసా కార్యక్రమం. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ భరోసాలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రమాదకరంగా మారిన నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జ్, ఆందోళనలో కాలనీవాసులు. 6వ తేదీన స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సొసైటీ సభ్యులు. ఆర్మూర్ మండలంలో గ్రామాల్లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు. భూభారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా జకన్పల్లి మండలం మాదాపూర్, ముప్కాల్ మండలం నల్లూరు, కిసాన్ నగర్ గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. సదస్సుకు హాజరైన రైతులతో భేటీ అయి వారు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, దరఖాస్తుల స్వీకరణ కౌంటర్ వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి అధికారులకు సూచనలు చేశారు. సరిపడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఒకే దరఖాస్తులో రైతులు 2-3 రకాల భూ సమస్యలను పేర్కొనవచ్చని తెలిపారు. దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆన్లైన్లో జాగ్రత్తగా ఎంట్రీ చేయాలన్నారు. వివరాల నమోదులో తప్పిదాలకు ఆస్కారం కల్పించకూడదని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత రెవెన్యూ అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. భూ రికార్డులోని వివరాలను పక్కాగా సేకరిస్తూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం 18 రాష్ట్రాలలో సమగ్ర అధ్యయనం జరిపి నూతన ఆర్ఓఆర్ చట్టం అమల్లోకి తెచ్చిందన్నారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. సమయపాలన పాటిస్తూ అర్జీలు స్వీకరించాలని రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టంలో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా రెవెన్యూ బృందాలకు మార్గనిర్దేశం చేశామని కలెక్టర్ ఈ సందర్భంగా రైతులకు తెలిపారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలను వేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా బీజేపీ భరోసా ఇస్తుందని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వాన్ని నడిపించే విషయంలో లేదని, అధికార యంత్రాంగాన్ని మొత్తం అందాల పోటీపై దృష్టి సారించేలా చూశారని, వడ్ల కొనుగోలుపై మాత్రం దృష్టి సారించలేదని అన్నారు. ఢిల్లీకి వెళ్ళడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమయం సరిపోవడం లేదని, ప్రజాపాలన ఎలా కొనసాగిస్తారని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ పార్టీ ఆదేశాల మేరకు ఒక్కరోజు ప్రజాప్రతినిధి అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, సామాజిక సేవకుడు తులసి కుమార్ పటవారితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ మేరకు ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. తులసి కుమార్ సేవలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మనకి ఆర్మూర్ పట్టణంలో రేపు ఎన్విరాన్మెంటల్ డేని పురస్కరించుకొని తులసి పటవారి గారు ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మన ఆర్మూర్ పట్టణంలో యువకుల్లో తర్వాత అదేవిధంగా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి గ్రీన్ ఛాలెంజ్ పేరుతోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజుల నుండి వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, కోర్టులో కానీ, ఏసీపీ కార్యాలయంలో కానీ, ఆర్డీఓ కార్యాలయంలో కానీ ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఆర్డీఓ కార్యాలయంలో కూడా 3 మొక్కలు నాటడం జరిగింది.
ఇంత మంచి అంటే మన పర్యావరణాన్ని కాపాడడానికి తను చేస్తున్నటువంటి మంచి కృషిని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి అటు విద్యార్థులు కానీ, యువకులు కానీ, అదేవిధంగా సంఘ సేవకులు కానీ, ప్రజలందరూ కూడా ఎందుకంటే మన భవిష్యత్ తరాలందరూ కూడా మంచి పరిశుభ్రమైనటువంటి గాలిని తీసుకొని వాతావరణ సమతుల్యం కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తులసి పట్టువారి గారిని మరొకసారి అభినందిస్తూ ప్రజలందరూ కూడా రేపు జరిగేటువంటి మన ఎన్విరాన్మెంటల్ డేని పురస్కరించుకొని తప్పనిసరిగా మొక్కలు నాటి రాబోయే ప్రభుత్వం నిర్వహించేటువంటి వన మహోత్సవంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పరివారాన్ని కాపాడడానికి అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. ఇతని మీదుగా ఆర్డీఓ కార్యాలయంలో మొక్కలు నాటి నేటి యువతరానికి ప్రజలకు ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణం ఈ రోజులలో కాలుష్యం వల్ల జరిగే పరిణామాలు మానవుల పైన జరుగుతుంది, దాని యొక్క ప్రభావం. కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం వల్ల పచ్చదనం పెరిగి ఆక్సిజన్ యొక్క సమతుల్యత పెరిగి మన మానవ యొక్క జీవన మనుగడకు తోడ్పడుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా చేసే నా సేవలకు ప్రోత్సాహం ఇచ్చి మరియు సహకరిస్తున్న ప్రముఖులు మరియు ఆఫీసర్లందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డు 18వ వార్డు మధ్యలో గల నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి ప్రమాదకరంగా మారి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూర్ పట్టణంలోని రంగాచారి నగర్ చేనేత కాలనీ సమీపంలో గల నిజాం సాగర్ కెనాల్లో గూడ్స్ వాహనం అదుపు తప్పి పడిపోయింది. నిజాం సాగర్ కెనాల్ రోడ్డు ప్రమాదకరంగా మారిందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించే పరిస్థితి నెలకొందని ఇప్పటికైనా అధికారులు స్పందించి కెనాల్ బ్రిడ్జ్ పరిసరాలను మరమ్మతు చేయించాలని కోరుతున్నారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి, ఖానాపూర్ గ్రామాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని ఇసపల్లి గ్రామంలో తహసీల్దార్ సత్యనారాయణ, ఖానాపూర్ గ్రామంలో డిప్యూటీ తహసీల్దార్ సుజాత ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇసపల్లి గ్రామంలో 43, ఖానాపూర్ గ్రామంలో 50 దరఖాస్తులు రెవెన్యూ సదస్సులో స్వీకరించడం జరిగిందని, ప్రజలు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. ఈ నెల 6వ తేదీన స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్నేహ సొసైటీ ఫౌండర్ సిద్ధయ్య తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా స్నేహ సొసైటీ వ్యవస్థాపకులు సిద్ధయ్య మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల విద్యాభివృద్ధికి స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో తమ వంతు కృషి చేస్తున్నామని, దివ్యాంగులకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య అందిస్తున్నామని అన్నారు. జూన్ 6వ తేదీన ఆర్మూర్ పట్టణంలో నిర్వహించే మానసిక దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. రాబోయే కాలంలో వాళ్ళకున్న నీడ్స్ని తీర్చడం అనేది జరుగుతుంది. ఈ స్నేహ సొసైటీ అనేది గత 32 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మరి దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ. మేము నిజామాబాద్ జిల్లాలో మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాల, అంధుల కోసం ప్రత్యేక పాఠశాల నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం మా దగ్గర బ్లైండ్ పిల్లల కోసం అప్ టు 10th క్లాస్ ఉంది. మరి అదే కాకుండా మరి మానసిక వికలాంగులకు 180 మంది మానసిక వికలాంగులు వాళ్ళ నీడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ క్యాంపు ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి నార్మల్ స్కూల్స్లో కూడా బడిబాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవడం అనేది బడిబాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా మరి బడిబయట ఉన్న దివ్యాంగులను గుర్తించి మరి వాళ్ళు స్కూల్కి పోవడానికి ఉన్న అభ్యంతరాలు కానీ లేకపోతే ఆటంకాలు కానీ తెలుసుకొని మరి వాళ్ళకి కావాల్సిన సహాయ పరికరాలు అందించి వాళ్ళందరినీ కూడా మరి పాఠశాలలో కానీ చేర్పించడానికి, అదేవిధంగా వారికి కావాల్సిన సహాయ పరికరాలు అందించడానికి ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ దివ్యాంగుల బడిబాట కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ కమిటీలో మరి శుక్రవారం రోజు 10:30 గంటలకు ఉంటుంది. అది ఆర్మూర్ డివిజన్లో అన్ని గ్రామాల్లో ఉన్న 0 to 18 years ఉన్న మానసిక దివ్యాంగులు, అదేవిధంగా అంధ దివ్యాంగులు ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళు లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి పరిశీలించారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్ను సీల్ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు. ఈవీఎంల భద్రతా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికి తీసేలా మానవతా సదన్ సమ్మర్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. డిచ్పల్లి మానవతా సదన్లో సమ్మర్ క్యాంపును జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 రోజుల పాటు విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం జరిగిందని, విద్యార్థులు సైతం ఉత్సాహంగా సమ్మర్ క్యాంపులో పాల్గొన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. మీ రమేష్ సార్ గారు చాలా చక్కగా ప్లాన్ చేసి మీ అందరికీ అకాడమిక్ గా మంచి స్కిల్స్ రావడానికి మరియు వొకేషనల్ స్కిల్స్ డెవలప్ అవడానికి చక్కటి ప్లాన్ చేసుకొని కోచింగ్ ఇవ్వడం అనేటటువంటిది అభినందనీయమైనటువంటి విషయము. అన్ని రూమ్స్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. పిల్లలు మ్యాథమెటిక్స్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు, అబ్జర్వ్ చేయడం జరిగింది. తర్వాత క్రాఫ్ట్కి సంబంధించినటువంటివి కూడా అద్భుతమైనటువంటి క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ అనేటటువంటిది చూడడం జరిగింది. మీ లోపల ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఈ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ నైపుణ్యాలను అన్నింటినీ కూడా బయటకు తీసి మీకు భవిష్యత్తులో చక్కగా ఉపయోగపడేటట్లు మంచి తరఫీదులు ఇస్తున్నటువంటి మీ ట్రైనింగ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్కు ప్రత్యేకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ఈ సమ్మర్ వెకేషన్ యూజ్ చేసుకొని రేపు June 12 నుంచి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీ యొక్క అకాడమిక్ యాక్టివిటీస్ లోపల నిమగ్నమై మీరు మంచి చక్కటి ప్రతిభను చూపి భవిష్యత్తు లోపల ఉన్నతంగా అన్ని రంగాల లోపల మీరు చక్కగా రాణిస్తారని ఆశిస్తున్నాను. అవకాశం కల్పించినందుకు మరియు సుధాకర్ సార్ మరియు రమేష్ సార్ యొక్క సేవలను మనము ఎంత చెప్పినా కానీ తక్కువే. సార్ నిరంతరము 24 hours 365 days మీ యొక్క యోగక్షేమాలను అనుక్షణము చూస్తూ మీ యొక్క యోగక్షేమాలను చూస్తున్నందుకు వాళ్ళకు ప్రత్యేకంగా విద్యాశాఖ తరఫున అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పిదాలకు తావు లేకుండా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజుగంధి హనుమంతు అధికారులకు సూచించారు. బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్ నగర్లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ రాజుగంధి హనుమంతు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామ రెవెన్యూ సరిహద్దులు చేపట్టి మ్యాప్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కోరగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఆర్డీఓ, తహసీల్దార్, సర్వేయర్లకు మ్యాప్ తయారు చేయాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, తహసీల్దార్ శ్రీధర్ తదితరులు ఉన్నారు. సేవే లక్ష్యంగా లయన్స్ ప్రతినిధులు ముందుకు సాగాలని లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు క్యాబినెట్ ట్రెజరర్ లక్ష్మీనారాయణ ఉద్బోధించారు. నిజామాబాద్ నగరంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో లయన్స్ ఇంటర్నేషనల్ జిల్లా అదనపు కేబినెట్ ట్రెజరర్ పి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయా క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, కోశాధికారితో పాటు ఇతర కార్యవర్గం అంకిత భావంతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. లయనిజంలో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు నూతన క్లబ్ ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లయన్స్ రీజనల్ చైర్మన్ ఉదయ సూర్య భగవాన్, రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు, జోన్ చైర్మన్లు నరసింహారావు, భూమన్న, అవన్, పిఆర్ఓ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చెట్టుకి రాలేసారు, ప్రెసిడెంట్ ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఖచ్చితంగా తీరుతారు, ఖచ్చితంగా అంటారు. సో దాన్ని మీరు నెగిటివ్గా తీసుకోకుండా వాళ్ళకి పాజిటివ్ ఆన్సర్ చెప్పి వాళ్ళకి కన్విన్స్ చేసి ఎందుకు ఇట్లా అయింది ఆ విషయం వాళ్ళు ఖచ్చితంగా చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ అవుతారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ ఫీజు కలెక్షన్, ట్రెజరర్స్. అదే ఫీజు కలెక్షన్ అంటే మన బాకీలా కాకుండా సాఫ్ట్గా వాళ్ళకి హార్ట్ చేయకుండా కలెక్ట్ చేసుకొని తొందరగా ఫీజులు కట్టండి. ఫస్ట్ చేసిన పని మీరు ఫీజులు కట్టేసుకోండి. ఫీజులు కట్టకుండా ఇన్స్టాలేషన్కు ఖర్చు పెట్టుకొని ఇంకా దేనికో ఖర్చు పెట్టుకొని టైంకు ఫీజుకు డబ్బులు ఉన్నాయి. చాలా క్లబ్లు. కాళేశ్వర్ కమిషన్ కేసీఆర్కి నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ జాగృతి మహాధర్నా చేపట్టారు.
బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన మహాధర్నాలో మాట్లాడిన కవిత కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం 3 బ్యారేజీలా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వేసిన కమిషన్ కాళేశ్వరం మిషన్ కాదని అది కాంగ్రెస్ కమిషన్ అని ఆరోపించారు. కేసీఆర్ కాబట్టి కాళేశ్వరం లాంటి మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆలోచన చేశారని, అదే కాంగ్రెస్ ఇటువంటి ప్రాజెక్టును ఏనాడైనా ఆలోచన చేసిందా అని ప్రశ్నించారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తెలంగాణకు కేవలం 16 టీఎంసీలు మాత్రమే వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తే దాన్ని కేసీఆర్ మార్చి 141 టీఎంసీలకు పెంచారని చెప్పారు. కాళేశ్వరంతో కేసీఆర్కు పేరు వస్తుందని, ఆయన్ను బద్నాం చేయడానికి కుట్ర చేస్తోందన్నారు. నీళ్లిచ్చిన కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే ఇది నిజంగా సిగ్గుచేటని కాంగ్రెస్ నాయకులారా ఖబర్దారని హెచ్చరించారు. గోదావరి నుంచి 200 టీఎంసీల నీళ్లు బనకచర్ల ప్రాజెక్టుకు ఎత్తుకుపోతానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాలర్ ఎగరేసి చెప్తుంటే దీన్ని అడ్డుకునేలా లేఖ రాయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకు ధైర్యం రావడం లేదని ప్రశ్నించారు. అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని ఎందుకు అడగడం లేదన్నారు. బనకచర్లను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. తుపాకుల గూడెం వద్ద లింకేజ్ పాయింట్ ఉండాలని, తక్షణమే కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ మౌనంగా ఉందన్నారు. చంద్రబాబుపై ఆధారపడే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, అందువల్లే చంద్రబాబు తెలంగాణ జలదోపిడీ చేస్తున్నా కిషన్ రెడ్డి, బండి సజ్జయ్ ఒక్క మాట మాట్లాడడం లేదన్నారు. బీజేపీలో ఈటల రాజేందర్ అన్న ఒక్కరే తెలంగాణ బిడ్డ ఉన్నారు అని ఆయన సైతం మాట్లాడడం లేదన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారన్న అపవాదు ఈటలన్న తెచ్చుకోవద్దన్నారు. గోదావరి పెన్నా లింకేజ్ పాయింట్ తుపాకుల గూడెం వద్ద నుంచే ఉండేలా ఈటల రాజేందర్ ప్రత్యేక బాధ్యతలు తీసుకోవాలన్నారు. తెలంగాణకు నీళ్ల విషయంలో జరుగుతున్న అన్యాయం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ చర్యలు తీసుకోకపోతే తెలంగాణ జాగృతి తరపున కార్యాచరణ తీసుకుంటామన్నారు. గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా సుభాష్ నగర్ శ్రీ రాఘవేంద్ర మఠంలో శ్రీ ధన్వంతరి ప్రతిష్టాపన మహోత్సవం మరియు ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమం 3 రోజులుగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ రాఘవేంద్ర మఠంలో శ్రీ ధన్వంతరి ప్రతిష్టాపన మహోత్సవం, ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 3 రోజులుగా అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ రోజు స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర జ్యేష్ఠ శుక్ల నవమి బుధవారం శ్రీమద్ జగద్గురు మాధవాచార్య మూల మహాసంస్థానం శ్రీ మాధూత రామ్ మందిరం మఠం ఇందూరు నిజామాబాద్ తెలంగాణ జయరామ విజయతే స్వామివారు ఆలయానికి విచ్చేసి వారికి స్వాగతం పలుకుతూ శ్రీ శశిధర్చార్య బ్రహ్మేశ్వర్ శ్రీ దివాన్ ఉత్తరాది మఠం ఇందూరు లక్ష్మీనారాయణ కాంపల్లి సతీశాచార్య అర్చక బృందం స్వామివారికి ఘనంగా స్వాగతం పలుకుతూ గత 3 రోజుల నుంచి జరుగుతున్న హోమం, మహాపూర్ణాహుతి మరియు ధన్వంతరి విగ్రహ ప్రతిష్టాపన, ఆంజనేయ స్వామి రాఘవేంద్ర స్వామి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే దేవతామూర్తులకు జలాభిషేకం, గోవు పాలతో అభిషేకం, వివిధ రకాలైన పండ్లతో అభిషేకం నిర్వహించారు మరియు శిఖరానికి అభిషేకం నిర్వహిస్తూ పూజలు నిర్వహించారు. స్వామివారి సందేశం భక్తులకు వివరించారు. సందేశానికి భక్తులు ఎంతో వినసొంపుగా విని స్వామివారి కృపా కటాక్షాలు అందరికీ కలగాలని భక్తులు కోరారు. మరియు కార్యక్రమంలో ఆలయ అర్చకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పవిత్రమైనటువంటి శుభ ముహూర్తమునందు సర్వోత్తముడైన అందరికీ ఆరోగ్యప్రదుడైన ధన్వంతరి స్వామి యొక్క ప్రతిష్టాపనము, ఆంజనేయ స్వామి యొక్క పునఃప్రతిష్టాపనం, అలాగే ప్రభుత్వ దీక్షల ప్రతిష్టాపనము, రాఘవేంద్ర స్వాముల వారి పునఃప్రతిష్టాపనం, మన గురువుల ప్రతిష్టాపన కార్యక్రమం. బీజేపీ జిల్లా కార్యాలయంలో వికసిత్ భారత్ అమృత్ కాలం పేరిట కేంద్ర బీజేపీ ప్రభుత్వం 11 ఏళ్ల సేవా సుపరిపాలన, పేదల సంక్షేమం అంశాలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన
కార్యశాల నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో వికసిత్ భారత్ అమృతకాలం పేరిట కేంద్ర బీజేపీ ప్రభుత్వ 11 ఏళ్ల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం అంశాలపై బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందన్నారు. పేదల సంక్షేమం, పారదర్శక పాలన, సమగ్ర అభివృద్ధి ఇవే మా లక్ష్యాలన్నారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ఘర్ ఘర్ జల్, స్వచ్ఛ భారత్, ధన్ జన్ యోజన వంటి పథకాలు కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. ప్రతిపక్షాలు ప్రస్తుతం ఆపరేషన్ సింధూర్ వంటి అంశాల ద్వారా ప్రధాని మోదీపై అబాసు పాలు చేయాలనే కుట్రలు చేస్తున్నాయి. ప్రజలు మోదీని విశ్వసిస్తున్నారు. దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వ పట్టుదలను తప్పుబట్టే ప్రయత్నం విఫలమవుతుంది. కార్యకర్తలంతా ఈ కుయుక్తులపై ప్రజల్లో నిజాన్ని చెప్పాలి, అవగాహన కల్పించాలి. ఇది ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ఈరోజు మీరు పార్టీ కోసం కష్టపడితే రేపు మీకు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలిచే అవకాశం ఉంటుందని, గెలుపు మనదే కావాలంటే ప్రతి బూత్ స్థాయిలో కష్టపడాలన్నారు. ప్రతి ఓటును బీజేపీకి రప్పించాలని, ఇది పార్టీని బలోపేతం చేయడమే కాదు దేశాన్ని బలోపేతం చేయడము అన్నారు. ఈ కార్యశాలలో కార్యక్రమ కన్వీనర్ పోతన్కర్ లక్ష్మీనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల లక్ష్మీనారాయణ, కో కన్వీనర్ రామచందర్, కలిగోట గంగాధర్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్, సుధాకర్ చారి, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, ఆనందరావు, జిల్లా మండల కోడూరు నాగరాజ్, బూత్ స్థాయి నాయకులు, యువ మోర్చా, మహిళా మోర్చా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వినాయక్ నగర్లో గల ఆంజనేయ స్వామి ఆలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్, సాయి కృపా షిరడి సాయి నగర్లో గల శ్రీ సంకట విమోచన హనుమాన్ మందిరంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మండప నిర్మాణం, మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ రెండింటి నిర్మాణం కోసం ఈరోజు పంతులు మధుసూదన్ శర్మ, రమాకాంత్ ద్వారా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజరెడ్డి చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీశైలం, తోట గోపాల్, వేములపాటి రవీంద్ర, పొద్దుటూరి గంగారెడ్డి, ఆంత్రెడ్డి విజయపాల్ రెడ్డి, తేలు వేణుగోపాల్, పడాల రాజేశ్వర్, గూడెపు రఘువీర్, పాల్తి రవికుమార్, మాయవర్ శ్రీనివాస్, బాడ్చి రమేష్, కొండా శ్రీనివాస్, వంగరి ఎల్లం, బైరయ్య, కొత్త నరేష్, ఊరి పెద్దలు చిన్నంగారి గంగారెడ్డి, అంకం సుధాకర్, బాజిరెడ్డి రమాకాంత్, కుందేనా తులసీదాస్, రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఐపీఎల్ విజయం సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహాలను అందజేశారు. ఈ ఏటి ఐపీఎల్ను బెంగళూరు జట్టు గెలిచిన విషయం తెలిసిందే. ఫైనల్లో పంజాబ్పై ఆర్సీబీ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. అయితే ఆ సందర్భాన్ని కర్ణాటక ప్రజలు తెగ ఎంజాయ్ చేశారు. మద్యం తాగే క్రికెట్ అభిమానులు అయితే ఫుల్ జోష్తో నిండిపోయారు. మంగళవారం ఒక్కరోజే కర్ణాటకలో అత్యధిక స్థాయిలో మద్యం అమ్ముడుపోయింది. లిక్కర్ సేల్స్ ద్వారా 157 కోట్లు ఆర్జించారు. జూన్ 3వ తేదీన ఒక్కరోజే సుమారు 1.48 లక్షల బీరు బాక్సులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆ మద్యం అమ్మకాల ద్వారా సుమారు 30.66 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో పాటు ఇతర మద్యం బాటిల్ అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. బీర్లే కాకుండా ఇతర బాటిళ్లను సుమారు 1.28 లక్షల బాక్సుల సీసాలు వినియోగించినట్లు తెలుస్తుంది. వాటి మొత్తం విలువ సుమారు 127.88 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున కర్ణాటకలో కేవలం 0.36 లక్షల బీరు బాక్సులు మాత్రమే అమ్ముడుపోయాయి. అప్పుడు కేవలం 6.29 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి జూన్ 3వ తేదీన కేవలం బీర్ల అమ్మకాలతో సుమారు 30.66 కోట్ల ఆదాయం వచ్చింది. ఆల్కహాల్ స్పిరిట్స్ సేల్ ద్వారా గత ఏడాది ఇదే రోజున 19.41 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఒక్కరోజే లిక్కర్ సేల్స్ ద్వారా సుమారు 157.94 కోట్లను ఆర్జించింది. గత ఏడాది జూన్ 3వ తేదీన అన్ని రకాల ఆదాయం మొత్తం కేవలం 25 కోట్లు మాత్రమే. అంటే ఈసారి ఒక్కరోజే 132.24 కోట్ల ఆదాయాన్ని అధికంగా ఆర్జించినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ రూరల్ కేంద్రంలో అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిపారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్లో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం తర్వాత ఈ జలాన్ని మొత్తం తీసేసి తర్వాత ధాన్యానివాసం అంటే విగ్రహాలని ధాన్యంలో పడుకోబెట్టడం. కాబట్టి మీ ఇంటి నుంచి మక్కలు, నవధాన్యాలు, పెసర్లు, బియ్యము, వడ్లు తప్పించి ఏమైనా తీసుకొని రండి. ఏ ధాన్యం ఉంటే ఆ ధాన్యం. ఐపీఎల్ ఆర్సీబీ విన్నర్గా నిలిచిన విజయోత్సవాన్ని పురస్కరించుకొని జోరుగా మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఐపీఎల్లో విజేత బెంగళూరు టీం ప్రైజ్ మనీగా 20 కోట్ల రూపాయలను సొంతం చేసుకుంది. రన్నరప్గా నిలిచిన పంజాబ్ కింగ్స్ 12.5 కోట్ల రూపాయలు పొందింది. ఆర్సీబీకి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్ కావడం గమనార్హం. గతంలో ఈ టీం 2009, 2011, 2016లో ఫైనల్స్కు చేరుకుంది. కానీ చివర్లో బోల్తా పడింది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని కైవసం చేసుకుంది. క్వాలిఫైర్ 2లో ఓడిపోయి 3వ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు 7 కోట్ల రూపాయలు దక్కాయి. ఎలిమినేటర్లో పరాజయం పాలై 4వ
స్థానానికి పరిమితమైన గుజరాత్ టైటాన్స్కు 6.5 కోట్లు తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు 2008 సీజన్లో ప్రైజ్ మనీ 4.8 కోట్లుగా ఉండేది. రన్నరప్కు 2.4 కోట్లు దక్కేవి. అప్పటి నుంచి క్రమంగా ప్రైజ్ మనీ పెరుగుతూ వస్తోంది. బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డును ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సొంతం చేసుకుంది. డీడీసీఏ 50 లక్షలు గెలుచుకుంది. ఈ సీజన్లో అరుణ్ జైట్లీ స్టేడియంలో 7 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఈ అవార్డు మా క్యూరేటర్లు, సిబ్బంది యాజమాన్యం అవిశ్రాంత కృషికి నిదర్శనం. క్రికెట్ మౌలిక సదుపాయాల్లో అత్యున్నత ప్రమాణాలు కొనసాగించడానికి మేము కట్టుబడి ఉన్నామని డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఈ సందర్భంగా అన్నాడు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారిని వేద మంత్రోచ్చరణల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. డిచ్పల్లి మండలంలోని ముల్లంగి గ్రామంలో జూన్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 4వ తేదీ విగ్రహాల ఊరేగింపు, అభిషేకం, జలాదివాసం, అగ్నిహోమం, అన్నదానం, 5వ తేదీ మండపారాధన, ధాన్యాదివాసం, ఫలాదివాసం, అన్నదానం, యజ్ఞహోమం, 6వ తేదీ యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, హోమం, బలి ప్రదానం, పూర్ణాహుతి, అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ తెలిపారు. అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠలో ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డిలు హాజరవుతున్నారని, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిధులను సమకూర్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి సురేష్, కోశాధికారి హరీష్, వైస్ ప్రెసిడెంట్ నర్సారెడ్డి, సభ్యులు సతీష్, మహేష్, అబ్బయ్య, నారాయణ రెడ్డి, ఎక్స్ ఎంపీపీ నర్సయ్య, ఎక్స్ సర్పంచ్ మధుసూదన్, గ్రామ పెద్దలు అంజిరెడ్డి, లక్ష్మయ్య, శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ముల్లంగి గ్రామ మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్టాపన, మహాలక్ష్మి టెంపుల్ ముల్లంగి గ్రామ ప్రజలు, గ్రామ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ప్రతి వారు, పిల్లలు, యూత్ కానీ, మహిళలు కానీ. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మాదాపూర్, నల్లూరు, కిసాన్ నగర్లో భూభారతి రెవెన్యూ సదస్సులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజుగాంధీ హనుమంతు. ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి బీజేపీ భరోసా కార్యక్రమం. హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో బీజేపీ భరోసాలో పాల్గొన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ప్రమాదకరంగా మారిన నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జ్, ఆందోళనలో కాలనీవాసులు. 6వ తేదీన స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల బడిబాట సద్వినియోగం చేసుకోవాలని తెలిపిన సొసైటీ సభ్యులు. ఆర్మూర్ మండలంలో గ్రామాల్లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు, దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.